మన ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము ధ్యానించుకునే అంశము, దేవుడు ఎందుకని యాకోబుని ఇశ్రాయేలుగా చేశాడు. యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం ధ్యానించుకుంటే ఒక్కొక్కరి జీవితంలో వారు నడిచిన విధానమే ఆ రీతిగా మనం చేసినప్పుడు మనము క్రీస్తుని అనుసరించే వాళ్ళముగా, లేకపోతే దేవుని నిలిచే వాళ్ళముగా ఏ రీతిగా నిలవగలుగుతాం, ఏ రీతిగా జీవించగలుగుతాం చెప్పడానికి వారి యొక్క జీవించిన విధానం మనం ఒకసారి ధ్యానించుకున్నప్పుడు, ఆ విషయాలు చూసినప్పుడు మన యొక్క జీవితంలో ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలో, మనం ఎక్కడ మరి దారి తప్పిపోతున్నాము, ఏ విషయంలో వారు నిలిచి ఉన్నారో అది మరింతగా మనల్ని బలపరిచే విధంగా ఉండాలని కోరుచు ఈరోజు మనము యాకోబు చరిత్రలో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఆదికాండము, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. ఇది యాకోబు తన మేనమామ ఇంటికి పద్దరాంకు వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడ అన్నకు రావలసిన దీవెనలు, ఆశీర్వాదం తండ్రి దగ్గర నుంచి కపటముగా పొంది తర్వాత అన్న చేత మరి వచ్చే ఉపద్రవం నుంచి తప్పించుకుంటా కానీ తల్లిదండ్రుల సలహా మేరకు తన మేనమామ ఇంటికి వెళ్ళే మార్గ మధ్యంలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఈ రీతిగా యాకోబు అన్నకు రావాల్సిన దీవెనలు కపటముగా పొందాడు. ఇది ధర్మమా, న్యాయమా అంటే చూద్దాం. అయితే ఆ రీతిగా పొందిన వ్యక్తి మళ్ళీ దేవుని సన్నిధిలో మొరపెట్టి అడుగుతున్నాడు, ఏమని? నేను తిరిగి నా తండ్రింటికి క్షేమంగా వస్తున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న మార్గములని చెప్తున్నాడు. నువ్వు చేసిన పని ఏంటి? దేవునికి విరుద్ధమైన కార్యం. లోకంలో మరి సహజంగా ఉండవలసిన దానికి నువ్వు కోరుకొని జ్యేష్ఠత్వాన్ని పొందాలనుకున్నావు. జ్యేష్ఠత్వం అంటే లోకరీతిగా రాదు, అది గర్భం ధరించినప్పుడు వచ్చే క్రమము, అది మనుషులు కూడా మార్చలేని క్రమము, దేవుని ప్రణాళిక చొప్పున వచ్చే క్రమం. ఏది? ఎవరు ముందు పుట్టాలి, ఎవరు పుట్టాలి, ఎప్పుడు గర్భం ధరించాలి, ఇది మనుషుల చేత కానిది. ఆ రీతిగా మరి దేవుని నిర్ణయానుసారము గర్భంలోనే పెరుగులాడి తర్వాత వచ్చినాక కూడా జ్యేష్ఠత్వాన్ని పొందాలనుకుని ఆ రీతిగా పొందిన క్రమాన్ని చూసినప్పుడు ఇతను యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడంటానికి మరి ఏముంది దీంట్లో గొప్ప విషయం? ఈయన చేసిన కపటమైన పనికి మరి దేవుని యందు నిలిచి ఉండే క్రమం ఉందా? ఇదే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది. ఏ రీతిగా మనం ఉన్నాము, ఏ రీతిగా మనం ఆలోచిస్తున్నాము, మనం చేస్తున్న క్రియలు ఇవి దేవునికి విరుద్ధమైనవి కావా? ఇవన్నీ ఉన్న మన జీవిత క్రమంలో ఎక్కడైతే మనం చేస్తున్న పొరపాట్లు, తప్పిదాలు, లేకపోతే ఎక్కడైతే మనం దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నామో దాన్ని సరిచేసుకునే అవకాశము, సరిచేసుకోవాల్సిన పరిస్థితులు దేనిని బట్టి ఉంటుంది? మన యొక్క జీవిత విధానం, నడవడిని బట్టి ఉంటుంది. నీ యొక్క దేవుని నిలిచిన దాన్ని బట్టి నేను దేవుడు దీవించడానికి యొక్క గొప్ప సంఘటన ఇప్పుడు మనం ధ్యానించుకుంటాం. ఆదికాండం 27వ అధ్యాయం మనం చూస్తే ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు. కన్నులు కూడా మందదృష్టి కలిగి ఉందంటే ఒకసారి కనబట్టలే. ఇంకా కొడుకుతో ఏం చెప్తున్నాడంటే, ఇంకా ఏ రోజు నేను మృతి పొందాను కూడా నాకు తెలియదు, కాబట్టి నేను మృతి పొందక ముందు నువ్వు నాకు మంచి ఆహారం తీసుకొచ్చి నువ్వు దేవుని పొందమని చెప్తాడు. వేటగాడు మంచి వేట మాంసం తీసుకొచ్చి మరి తండ్రికి పెట్టడం మొదటి నుంచి ఆ రీతిగా తండ్రి దగ్గర మంచి ప్రేమ కలిగి ఉన్నాడు. రెండవ వాడైన యాకోబు సాధు స్వభావి, తల్లికి ప్రేమ పాత్రై ఉన్నాడు. ఈ రీతిగా ఇద్దరు ఉన్నప్పుడు తండ్రి మరి జ్యేష్ఠుడు కదా, వాడిని పిలిచి అందుట్లో వేటగాడు కాబట్టి మంచి ఆహారాలు తయారు చేయమని చెప్పాడు. అంటే వార్ధక్యంలో ఆహారం తీసుకోవాలని కదా, కానీ కొడుకు తండ్రి దగ్గర నుంచి పొందకముందు తండ్రికి మంచి కృతజ్ఞత కలిగి తండ్రికి ఇవ్వటం, ప్రేమను చూపించడానికి జరిగిన సంఘటన ఉండొచ్చు. మరి అటువంటి కోరినప్పుడు తీసుకురావడానికి వెళ్ళాడు. ఈ విషయం మరి ఆ రెబ్కా అమ్మ వింది. ఆ రెబ్కా విన్నప్పుడు ఏం చేసింది? అయ్యో, పెద్దవాడికి అన్ని దీవెనలు వస్తే చిన్నవాడు ఏమైపోతాడని మొదటి చిన్నవాడంటే అభిమానం ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో మనం చూస్తుంటాం. మరి అందరూ పిల్లల్లో కొంతమందికి ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఒక్కొక్కళ్ళు చూడటం, అటువంటి విషయాలు తర్వాత సమస్యలు కూడా వచ్చినాయి. లేకపోతే ప్రేమించి ఇంకా వాళ్ళ విషయంలో ఎన్నో శ్రద్ధలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే తక్కిన వాళ్ళు తక్కువని కాదు, కానీ కొంచెం ఎక్కువ ప్రేమ. ఈ రీతిగానే మరి వీడికి ఏమి ఇవ్వట్లేదు ఎట్లా అనేది అందుట్లో సాధు స్వభావి. పెద్దవాడు వేసావు, మంచి వేటగాడు, కొంచెం అన్నిట్లో గట్టిగా ఉన్నవాడు.
మరి ఎట్లా మరి వీడికి ఇవ్వాలి అనుకునే క్రమంలో పిలిచి, నాయన మీ నాన్న ఈ రీతిగా మీ అన్న దీవిస్తున్నాడు కాబట్టి నువ్వు మంచి 2 మేకపిల్లలు తీసుకొని నీకు భోజనం తయారు చేసిస్తాను, మీ నాన్న దగ్గరికి వెళ్ళదు కానీ అంటాడు. యాకోబు ఏం చెప్తాడు, అమ్మ కరెక్టే, నేను నాన్న దగ్గరికి వెళ్తాను, కానీ అన్న శరీరము రోమాలతో ఉంటుంది, అన్న స్థానంలో వెళ్ళిపోయి ఒకవేళ నేను కాదని తెలిస్తే తండ్రి నుంచి నేను శాపం పొందే పరిస్థితి వస్తుంది కదా అంటే తల్లి చెప్తుంది, నువ్వు శాపం పొందాల్సిన అవసరం వస్తే ఆ శాపం నా మీదకి రాని, కానీ ఈ పని చేయమని చెప్తుంది. ఇది సంఘటన. యాకోబు మనస్తత్వం ఏంటి ఇప్పుడు మనం చూస్తే, తల్లి చెప్పిన ఆ రీతిగా తీసుకోవటం పాపం కాబట్టి ఇది వద్దు. తనకి జ్యేష్ఠత్వానికి మీద ఆపేక్ష ఉంది, కానీ కపటంగా పొందాలనే యొక్క ప్రయత్నంలో ఇది శాపం అవుతుందనే భయము, ఆందోళన. మరి దేవుని నిలిచిన వాళ్ళకి ఏది విషయంలో అనేసి ఇది మంచి కాదు, ఇది చేయాలి, ఈ విషయంలో చేస్తే శాపం, లేకపోతే ఈ విషయంలో దేవునికి విరుద్ధమైన కార్యం అనే యొక్క మనస్సాక్షి గద్దింపు మరి దేవుని నిలిచిన వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనం చేస్తున్న క్రియలలో అప్పుడప్పుడు కొన్ని విషయాలు మనం చేయాల్సి వచ్చిన సందర్భం మనం చూస్తున్నప్పుడు ఇది దేవునికి విరుద్ధమైన కార్యం, మరి ఈ రీతిగా పాపం చేయటం మంచిదా కాదా అనుకునే మరి ఆ యొక్క సందర్భంలో మరి యాకోబు అన్నాడు, ఈ రీతిగా చేయటము శాపం అవుతుంది అన్నప్పుడు తల్లి ఏం చెప్తుంది, ఒకవేళ ఆ శాపం వస్తే నేను భరిస్తాను. ఇది మనము కూడా చాలాసార్లు ఇటువంటి సంభాషణలు కానీ ఇటువంటి పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలు చేసేటప్పుడు పాపమో శాపం వస్తే మనం భరిద్దాం, కానీ ఈ విషయం ఎట్లాగే చేయాలి, ఇది చేస్తేనే మంచిది, ఇది చేస్తేనే మనం గెలుస్తాం. అయితే ఇప్పుడు జ్యేష్ఠత్వాన్ని మరి ఇలా వచ్చిన దీవెనని కోల్పోతే ఏమి రావు కదా, కాబట్టి కుమారుడికి ఏది రాకపోతే ఎట్లని తల్లి ఒక ఆవేదన ఉంది దాంట్లో. ఒకవేళ దాని మీద నాకు ఎటువంటి కష్టం వచ్చినా భరిస్తానని ఉంది. కానీ దానికన్నా ముందు రిబ్కాకి ప్రసవం అయ్యే సమయంలో జరిగిన సంఘటన మనం చూస్తే రిబ్కా ఎందుకు ఆ రీతిగా మాట్లాడిన తెలుస్తుంది. ఆదికాండము 25వ అధ్యాయము మనం చూస్తే, ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిది గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ్గా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. కాబట్టి ఈమె గర్భములో ఉన్నప్పుడు ఆ ఇద్దరు కూడా పెనుగులాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుని నుంచి ప్రవచనం వచ్చిందేమని, గర్భం నుంచి 2 జనపదాలు వస్తాయి, ఒక జనపదం వాళ్ళు బలిష్టమై ఉంటుంది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడని దేవుని చేత వినిపించిన యొక్క ప్రవచనం నెరవేర్పు జరగాలంటే రిబ్కా ఏం చేయాలి? ఇప్పుడు ఆశీర్వాదం అన్న పొందితే అన్న యొక్క ఆధిక్యతకి తమ్ముడు మరి దాసుడిగా ఉంటాడా? తమ్ముడి దగ్గర అన్నయ్య దాసుడిగా ఉంటాడు. దేవుని వాక్యం ఆల్రెడీ ఆమెకి ఉంది కాబట్టి ఆమె దీని వలన శాపం వచ్చిన ఏమొచ్చినా నేను భరిస్తాను, కాబట్టి ఈ దేవుని నువ్వే పొందాలి, ఎందుకని నీవే అధికుడిగా ఉండాలని దేవుని యొక్క నిర్ణయం ఉంది. అయితే ఈ గర్భంలో మరి ఎందుకు ఈ రీతిగా దేవుడు మరి పెట్టాల్సి వచ్చింది? దేవుడు మరి చిన్నవాడిని అధికుడిగా చేయవలసి వచ్చినప్పుడు ముందుగానే అతనే జ్యేష్ఠుడిగా చేయొచ్చు అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న. యాకోబుకి వ్యక్తిత్వం ఏంటి? యాకోబు ఏ రీతిగా మరి దేవుని చేత పట్టబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు అంటే, యాకోబు ఈ రీతిగా చిన్నవాడైనను జ్యేష్ఠత్వాన్ని పొందాలనే ఒక పెనుగులాట ఉంది. అంటే ఆ రీతిగా పొందవలసిన దీవెనల వలన వచ్చే క్రియ ఏంటి, ఆ దీవెనలతో ఏ రీతిగా జీవించాలనుకుంటున్నాడు, ఆ దీవెనలతో పొందేది ఏంటి? ఏదో అక్రమైన ఆస్తో సంపదో అందరి నుంచి పొగడ్తలో కాదు, ఆ యొక్క జ్యేష్ఠత్వంలో వచ్చిన దీవెనలు మాత్రమే. అంటే ఆ దీవెనల వలన ఏముంటుంది? నువ్వు చేసే ప్రతి పనిలో క్రియలో దీవించబడి మరి ఆశ్రయించబడతావు. అంటే దానికి ఏం చేయాలి? నీవు ప్రతి పని క్రియ నియమబద్ధము కలిగి దేవుని నిలిచి చేస్తేనే ఆ దీవెనలు వస్తాయి. మరి ఆ రీతిగా చేయటానికి దేవుడు నీకు మరి ఎటువంటి శోధన లేకుండా నువ్వు కాపాడు నడిపించడం జరగవచ్చు, లేకపోతే అటువంటి క్రియలు చేసినప్పుడు నువ్వు ఆ దేవుని పొందే యొక్క పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేయగలిగిన మరి వ్యక్తిత్వం లేకపోతే అన్నీ కలిగిన యాకోబు కాబట్టి దేవుడు చిన్నవాడిగా పుట్టిన మరి తన యొక్క మరి దేవుని నిలిచే విధానాన్ని చూపించుకుంటాకు మరి ఇది సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ యాకోబుకి జ్యేష్ఠత్వాన్ని సహజంగా పొందలేడు, మరి ఏ రీతిగా పొందాలి? ఆ దీవెనలు మాత్రం పొందగలిగిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానికి కపటముగా తల్లి చెప్పిన మాట విని వెళ్ళాడు. పొందిన తర్వాత ఏం చేశాడు? సమస్తాన్ని వీడి మరి తన యొక్క జీవితాన్ని గమనాన్ని ఎక్కడికో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. ఎందుకని ఎప్పుడైతే ఏశావు యాకోబు పైన మరి కక్ష కట్టి చంపాలనుకున్నాడో, తల్లిదండ్రుల విషయం తెలిసినప్పుడు వెంటనే మరి ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు, కాబట్టి నీవు మరి మేనమామ ఇంటికి పద్దనాం కంటే ఈ యొక్క రాహేల్ ఇంటికి వెళ్ళిపో, అక్కడికి వెళితే వాళ్ళు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే నీ యొక్క జీవిత గమనాన్ని ముందుకు నడిపించుకో
అంటే యాకోబు విషయంలో తల్లిదండ్రులు చేయగలిగింది ఏముంది? దీవెనలు ఇచ్చారు, అయిపోయింది. అయితే ఈ దీవెనల నుంచి ఫలితాలు పొందాలంటే నీకు నువ్వు ప్రయత్నం చేసుకుని శ్రమించి నీ యథార్థతను బట్టి పొందుతావు కాబట్టి వెళ్ళిపోమన్నప్పుడు కూడా మరి ఎటువంటి సంకోచం లేకుండా యాకోబు అన్నతో గొడవ పడటం, లేకపోతే అన్నతో విభేదించడం, లేకపోతే ఇటువంటి సమస్యాత్మకమైన పరిస్థితులను వదిలి సమస్తాన్ని వీడి, తల్లిదండ్రులను అందరిని వీడి, ఆస్తిని సమస్తాన్ని వీడి ఆ జ్యేష్ఠత్వ దీవెనలు పొందినందుకు తను వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతనిలో ఎటువంటి క్రియ ఉంది? కపటము చేసి, మోసం చేసి, లేకపోతే అన్ని సంపాదించుకుని అన్నిట్లో ఆధిక్యం పొంది, లేకపోతే అన్నిటి స్వార్థంగా ఎదుటి వారికి దక్కకుండా చేసుకుని దాంట్లో అనుభవించే యొక్క మనస్తత్వం ఉందా? లేకపోతే అటువంటి అవకాశాన్ని పొందుకొని దాన్ని పొందుటకు ఏమి చేయాలో మరి ఆ నియమబద్ధమైన జీవితానికి జీవించగలిగిన మనస్తత్వం ఉందా? అంటే దీవెనలు పొందాలంటే ఏం చేయాలి? మనం చేసిన ప్రతి క్రియలో యథార్థతను బట్టి దేవుని యొక్క దీవెనలు పొందుతారు. మరి అటువంటి పొందాలంటే తన యొక్క జీవిత గమనం ఇక్కడ తల్లిదండ్రులు కాదు, ఎక్కడో దూరదేశంలోకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్తే ఏమోసో తెలియదు, కానీ తనకున్న విశ్వాసం, నమ్మకం, అంటే తన యొక్క జీవిత విధానము ఏ రీతిగా ఉందంటే నీతిమత్వంతో జీవించినప్పుడు ఏది కొదవ కాదు, ఏది తక్కువ కాదు అనుకుని ఆ రీతిగా ప్రయాణం వెళుతున్నప్పుడు చెప్పిన యొక్క మాటలు. ఏది? ఆదికాండము 28వ అధ్యాయం మనం చూస్తే బెయేర్షెబా నుండి హారాను వెళుతున్నాడు. హారానీయుల యొక్క స్వదేశం కాబట్టి వెళుతున్న మార్గ మధ్యంలో చీకటి పడిపోయినప్పుడు నిద్రించాలనుకున్నప్పుడు ఒక రాయిని తలగడ చేసుకుని ఒక ప్రదేశంలో పడుకున్నప్పుడు అతనికి కళల దృశ్యం ఏం కనబడుతుంది? ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశాన్ని కొనకుంది. అక్కడి నుంచి దేవతలు ఎక్కువ దిగుతూ ఉన్నారు. అక్కడి నుంచి దేవుని వాగ్దానం వస్తుంది, నువ్వు పండుకున్న ఈ స్థలము నీకు నీ యొక్క సంతానానికి ఇస్తాను, అంటే నిన్ను దీవించి బహుగా హెచ్చిస్తానని చెబుతూ నీ యొక్క సంతతిని తూర్పు పడమర అన్ని దిశలకు వ్యాపించే రీతిగా చేసి నీ యొక్క సంతానం మూలంగా అందరూ ఆశీర్వదింపబడేలాగా ఉంటుందని చెప్పడమే కాకుండా నేను నీకు తోడైండి నేను వెళ్ళే ప్రతి స్థలంలో నిన్ను కాపాడుచు తిరిగి నీ దేశాన్ని నిన్ను మరలా రప్పిస్తానని వాగ్దానం చేశాడు. అప్పటి వరకు యాకోబు అక్కడ వరకు వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? అన్నని కపటోపాయం మోసం చేసి వచ్చేసాడు, దీవెనలు పొందాడు. మరి అక్కడ నిద్రిస్తున్నప్పుడు యాకోబుకి దేవుని దర్శనం ఎందుకు వచ్చింది? లేదా దేవుని దర్శనం ఎందుకు ఈ రీతిగా కనబడింది? నిన్ను దీవిస్తాను, నీ సంతానం అభివృద్ధి చేస్తాను, అనేక మందికి ఆస్వాదకరంగా అంటే యాకోబు మరి ఆ దీవెనలు మాత్రమే పొందిన దీవెనలు ఏ రీతిగా తన యొక్క జీవితంలో ఎంచుకోవాలనుకున్నాడు? తన యొక్క నియమబద్ధమైన జీవితంతో, మరి అన్నతో పోరాటము విభేదించి కాదు, మరి సమస్తాన్ని వీడి తన యొక్క ప్రవర్తనలో ఏదైనా సరే దేవుని నిలిచి ఉండి పొందాలనుకునే యొక్క నియమము, ఆ యొక్క ఉద్దేశం, ఆ సంకల్పము స్వార్థముతో కానీ, కపటముతో కానీ, లేకపోతే ఏదైనా దౌర్జన్యంతో కానీ ఆ దీవెన నుంచి ఏది పొందాలని కాకుండా దాని నియమబద్ధ జీవితంతో పొందాలనుకుని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాడో అప్పుడే అతను మారు మనసు పొందినట్ల ఈ యొక్క ఆలోచన, ఆ రీతిగా క్రియ ఎప్పుడైతే ఉందో దేవుని యొక్క పిలుపు అతనికి వినబడగలిగింది. కాబట్టి దేవుని యొక్క పిలుపు మనము మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము, ఉపవాసం ఉన్నప్పుడే కాదు, మన యొక్క మనసులో, మన యొక్క జీవితాల్లో, మన ఉద్దేశాల్లో మనము దేవుని నిలిచి ఉండే రీతిగా మన యొక్క క్రియలను ఎంచుకుని మనం వెళ్తున్నప్పుడు దేవుడు మన యొక్క నిర్ణయాన్ని బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క గమనాన్ని బట్టి తన యొక్క కర్రల ద్వారా, దర్శనాల ద్వారా నీ యొక్క గమనానికి మార్గం చూపిస్తానికి చెప్పబడింది. మరి అంతగా చేస్తూ వెళుతూ అది పాపమో శాపం అనుకున్నాడు, అయినా దీవెన మాత్రం పొందాడు. వెళుతున్న మరి యాకోబుకి దేవుని దర్శనంలో నిన్ను ఎంతో అనేక జనాలకి తండ్రిగా చేస్తానని, నీకు ఈ దేశాన్ని ఇస్తానని, నీవు తిరిగి ఇక్కడికి వచ్చి నీ జనానికి వస్తావని వాగ్దానం చేశాడు. ఇది విన్నప్పుడు మరి యాకోబు ఏం చెప్పాడు, ప్రార్థన చేస్తున్నాడంటే మనం చదువుకున్నాం కదా, ఆదికాండం 28వ అధ్యాయం 20 వచనం మనం చూస్తే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిచిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాను. నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. అంటే నేను చేసే క్రియలో నాకు కావాల్సిన ఆహారము, వస్త్రము, ఏదైనా సరే గృహము, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చుంటే ఆయనే నిజమైన దేవుడు. అంటే నేను నమ్మిన దేవుడు నాకు ఇవన్నీ, అంటే మనకి ఇవన్నీ ఇచ్చిన దేవుడు తన యొక్క కృపతో మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు అయి ఉంటాడని దేవుని యందు విశ్వాసంతో ఒప్పుకుంటున్నాడు. దేవుడు మనకి ఇవ్వాల్సింది కూడా అదే, మన జీవితాలు మనం అడగవలసింది, ఇచ్చేది కూడా. దేవుడు ఈ ప్రపంచం మొత్తం ఇచ్చినా మనం ఏం అనుభవించగలుగుతాము? ఉండటానికి ఇల్లు, తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రము,
ఇది కదా మనకి రోజు మనకి అవసరమైంది. దీని గురించే కదా మనం చేస్తున్న యొక్క అనేకమైన క్రియలు. దీనికి మించి మనం ఎన్ని చేసినా అంతకు మించి మనతను అనుభవించలేము. ఆ రీతిగా నేను తినడానికి ఆహారము, ఉండటానికి మరి గృహము కానీ వస్త్రము కానీ ఇవన్నీ దేవుడు నాకు ఇస్తే ఆయనే నాకు దేవుడై ఉంటాడు. కాబట్టి ఆయన విశ్వాసంతో నేను ఉంటాను. అంతేకాకుండా ఏం చెప్తున్నాడు, నేను నిలిపిన ఈ రాయి స్తంభము మందిరముగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే దేవుడు నన్ను నడిపిస్తూ నాకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తూ నాకు కావాల్సిన వస్త్రాన్ని ఇస్తూ గృహాన్ని కానీ నేను జీవించటానికి మరి తన కృపతో అన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన దేవుడే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే రాయిని లేదా నేను కొలవలసిన దేవుని మందిరము, దీని యందు నేను మరి దేవుని ఆరాధిస్తాను. అంటే దేవుని యందు నిలిచిన వాళ్ళు కోరుకునేదాన్ని వాళ్ళకి కావలసిన వారిని దయచేసినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉండటము, దేవుని యందు విశ్వాసంతో దేవుని మందిరంలో ఉండటము మరి మొదటి క్రియ. తర్వాత దేవుడు ఏం చెప్పాడు, మరియు నీవు నాకు చేవత్తలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాను. అంటే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి జీవితంలో మనకు కావలసిన మరి అన్నీ కూడా మనం ఎంచుకుంటే చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏది అవసరం చెప్పబడింది, ఏది మనకు కావాల్సిన ఆహారము, వస్త్రము, మనకి తగిన గృహము, లేకపోతే మనకు కావాల్సిన ఇవి మనిషికి ఎన్ని కోట్ల మరి ధనమున్నా మనం భుజించేది కొంత, వేసుకునేది ఒక వస్త్రమే, ఉండే గృహము కొంత వస్త్రమే. అంతకు మించి మనకి ఉన్నాయన్నీ కూడా లెక్కించడానికి కానీ అనుభవించడానికి కాదు. ఆ రీతిగా అనుభవించడానికి కావాల్సిన దేవుడు ఇచ్చినప్పుడు ఆయన నిజమైన దేవుడు. ఆయన ఆలయంలో నేను ఆరాధిస్తుంటాను. అంతేకాకుండా నాకు వచ్చిందని 10వ వంతు అని దేవుని పరిచర్యకు ఆడబడతాను. దేవుడు ఇంతకన్నా ఏం చెప్పాడు మనకి, దేవుని వాక్యం ఏం చెప్తుంది, నీ జీవితంలో నువ్వు ఏది ఆశించి నడుస్తున్నావు, నువ్వు నడిచేటప్పుడు నువ్వు ఎటువంటి శోధన లేకుండా, సమస్య లేకుండా, పాపం చేయకుండా నీ ఆహారాన్ని నువ్వు తెచ్చుకోవాలని స్థితి దేవుడు నీకు ఇస్తే నీ దీవించినట్టే. నీ వస్త్రాన్ని కానీ, నీకు ఉన్న గృహాన్ని కానీ, నీ యొక్క కుటుంబానికి కానీ కావలసినవి దేవుడు ఏర్పాటు నడిపిస్తున్నప్పుడు వాటి గురించి నువ్వు పాపం చేయకుండా ఉన్నావంటే దేవుని యందు నువ్వు నిలిచినట్లే. అటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధన కూడా దేవుని సన్నిధికి వేరుతుంది. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పటికప్పుడు కృతజ్ఞత చెల్లించుకునే జీవితమే గొప్ప ధన్యకరమైన జీవితం. కాబట్టి అంతటితో కాకుండా నాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు దేవుని పరిచర్యకు వాడతానండి. ఇంతకు మించి దేవుడు ఏమీ మనుషులకు మరి బోధించలేదు. లేకపోతే దేవుని మరి క్రైస్తవం అంటే చెప్పేది ఇదే, నీ యొక్క కృషితో దేవుని యొక్క కృపతో నువ్వు పొంది అనుభవిస్తూ దేవుని కృతజ్ఞత చెల్లించి ఒకరికి మోసము, ఒకరికి అన్యాయం, లేకపోతే ఒక పాపం చేయని స్థితి ఉన్నదంటే నువ్వు చాలా ధన్యుడు. మరి నీకు వచ్చిన దాంట్లో దేవుని ఆలయంలో ఉండటమే కాకుండా దేవునికి మరి పరిచర్యకు వాడబడిందంటే నీ యొక్క జీవితం చాలా ధన్యమైంది. ఇదే కదా కావాల్సింది. కాబట్టి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు యాకోబు ఇక్కడ దేవుని సన్నిధిలో. ఈ రీతిగా జీవిస్తాను, ఈ రీతిగా నడుస్తాను, ఈ రీతిగా ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా యాకోబులు ఉన్నందుకే దేవుడు దర్శనాన్ని ఇచ్చి నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నీకు తోడై ఉండి నేను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన జీవితాల్లో మనం చేయాల్సిన ప్రార్థన, దేవా నువ్వు మాకు ఇవ్వవలసినవి మాకు మీ జరగ ఇస్తే మేము నీ బిడ్డలుగా జీవిస్తాం, నీ యందు నిలిచి ఉంటాం, నీ ఆలయానికి వస్తాం, లేకపోతే నీ పరిచర్యకు మేము చేయవలసిన క్రియ చేస్తాం. ఈ రీతిగా ఈ లోకంలో జీవించి ఏమన్నాడు ఇక్కడ ముందుగా వాక్యంలో, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికంటే మన యొక్క ఆత్మ ఏ దేవుని సన్నిధి నుంచి వచ్చిందో, మనకి దేవుడు ఏ ఆత్మ అయితే మనకిచ్చి జీవితంలో నడిపించమన్నాడో తిరిగి ఆ ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళటమే నేను నా తండ్రి ఇంటికి వెళ్ళటం అంటే ఈ లోకంలోకి మనం జీవించడానికి శరీరము దీంతో పాటు జీవం ఇచ్చాడు దేవుడు. అయితే దేవుని ఆత్మను కూడా మనకి ఇచ్చాడు. మన ఆత్మ మన శరీరం నుండి మన శరీర క్రియలను నియమబద్ధం చేసినప్పుడు తిరిగి దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం పాపము పడకుండా ఉండాలి. పాపము పడకుండా అంటే లోకంలో మనకు కావాల్సిన వాటి గురించి మనం పాపం చేసి దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తూ వెళ్ళలేదు. కాబట్టి నాకు దేవుడు ఇస్తున్న వాటన్నిటిని బట్టి పొందగలిగిన స్థితిలో నేను పొంది దేవుని కృతజ్ఞత చెల్లించుకొని దేవుని ఆలయంలో ఆరాధించుకొని ఆయన యొక్క పరిచర్యలో భాగస్థుడుగా నేను ఉన్నప్పుడు, అంటే 10వ వంతు ఇచ్చినప్పుడు నా ఆత్మ తిరిగి నా తండ్రి ఇంటికి వెళుతుంది. కాబట్టి నేను అటువంటి జీవితం జీవిస్తానని మరి యాకోబు ఇక్కడ ప్రార్థనలు చెప్తున్న విషయాన్ని మనందరికీ చాలా అనుసరించవలసిన గొప్ప విషయం. ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి యాకోబును దేవుడు దీవించి మరి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి తన యొక్క ప్రియమైన జనాంగం ఎంచుకొని తన యొక్క బిడ్డలకు ఏ రీతిగా సారూప్యం ఉండాలో ఇశ్రాయేలు జనాంగాన్ని చూసి నేర్చుకోవాలని దేవుడు ఎంచుకొని అతని ఇశ్రాయేలుగా మార్చాడు. అప్పుడే దేవుడు చెప్తాడు. మారే రీతిగా వెళ్ళిన యాకోబు మరి ఇక్కడ మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మరి అక్కడ మేనమామ ఏం చెప్తాడు, నువ్వు మరి మా దగ్గర ఈ రకంగా పనిచేస్తున్నావు కదా, ఏదైనా జీతం తీసుకోమంటే నాకేం వద్దు, ఆయన యొక్క రాహేలు చేసుకోవాలనుకున్నాడు కాబట్టి ఆమె గురించి 7 సంవత్సరాలు నేను మీ దాసుడిగా పనిచేస్తానన్నప్పుడు మరి ఆమె పొందాలనుకున్నప్పుడు ఆ 7 సంవత్సరాలు చేయటమే కాదు, ఇక పెద్ద కుమార్తె లేయా ఉంది కాబట్టి మరి ఆమెని చేయకూడదు, 2 ఆమె చేయకూడదని ఆమె ఇచ్చినప్పుడు కూడా మరి యాకోబు ఆయన పైన అగ్రహం లేకపోతే మోసమనో
కాకుండా రాహేల్ గురించి మళ్ళీ 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు. మరి ఆమె పైన ఉన్న ప్రేమ బట్టి అది చాలా తొందరగా గడిచిపోయిందనే వాక్యం కూడా చెప్పబడింది. అంటే మనకి ఇష్టమైన కార్యము, మనకి ఏదైతే మనం చేయాలనుకున్నామో మనం దాంట్లో మరి ఇష్టంగా మనస్ఫూర్తిగా మనం చేస్తున్నామో మరి ఆ సమయము కష్టము కూడా తెలియకుండా జరిగిపోద్దనే వాక్యంలో కూడా చెప్పబడింది. కాబట్టి మనం ఏ విషయంలో మనం చేసే క్రియలు ఏదైనా సరే దేవుని యందు నిలిచి మనం ఎంత పాజిటివ్గా మన దాంట్లో ఇది దేవుడు ఈ కార్యం చేస్తే మనకి ఏమిస్తాడనే విషయం కాకుండా ఇది చేయమన్నాడు మనం చేస్తున్నప్పుడు మరి అది చేసేటప్పుడు ఆ కష్టం ఇబ్బంది కూడా మనం చాలా ఎక్కువగా మనం భావించము, ఆ కాలము కూడా మనకి ఎక్కువగా అనిపించదు. అది కాకుండా మనము చాలా కష్టమైనది లేకపోతే మనకు మన విరుద్ధంగా మనం యోచించినప్పుడు ఎంతగానో న్యూనత పడుతూ ఉంటాం. దేవుని కార్యాలు చేసేటప్పుడు అది కాలము మరి కష్టం అనేది యోచించకుండా మరి అది మనం చేయవలసిన కార్యం అనేది చేస్తూ ఉన్నప్పుడు అది చాలా మనము తొందరగా పూర్తి చేయగలిగి లేకపోతే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా జరుగుతూ ఉంటుందని వాక్యం చెప్పింది. కాబట్టి పూర్తి చేసి మరి అతనికి సంపద గురించి కూడా మరి 6 సంవత్సరాలు అక్కడ మరి గొర్రెల కాపరిగా చేశాడు. అంటే ఇన్ని దీవెనలు పొంది వెళ్ళిపోయినప్పుడు ఎక్కడో సంపదలు కొలగొట్టడానికో లేకపోతే ఎక్కడో తెచ్చుకుంటాకో తను ఏం చేయకుండా అన్ని అనుభవించడానికో యోచించి చేసిన క్రియ కాదని ఇక్కడ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా తను చేసే క్రియలలో ఫలితాలు పొందే రీతిగా అంటే దీవించబడే రీతిగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఆ జ్యేష్ఠత్వపు ఒక దీవెనల వలన తన యొక్క మరి కృషి ప్రయత్నము తన యొక్క మరి యొక్క క్రియల వలన మరి ఆ దీవెనలన్నీ పొందగలిగాడు. ఆ వాటిలో ఉన్న నిజాయితీ వలన దేవుని యొక్క కృపను పొంది అవన్నీ గొప్ప సంపదతో అభివృద్ధి చెందిన కుటుంబం తిరిగి తన స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి మరి సిద్ధమై వెళ్తున్నాడు. ఈ రీతిగా యాకోబు జీవితం మనం చూస్తే తను అంతకాలము శ్రమించిన ఆ శ్రమగా భావించకుండా తన యొక్క జీవితంలో చేయవలసిన మరి పనిగా లేకపోతే ఆ యొక్క కార్యక్రమంగా మరి దేవుని యొక్క దీవెనలు పొందే రీతిగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఆ యొక్క దీవెనలు పొందగలిగాడు. కాబట్టి దేవుడు అనేక సందర్భాలలో మనము యోచించినవి మనకు అర్హత లేనివి లేకపోతే మనము అందుకోలేని విషయాల్లో కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి ప్రయత్నాల్లో నిజంగా మనకి లోకానుసారంగా అవకాశం రావచ్చు, కొన్ని లోకానుసారంగా కూడా అవకాశం లేనివి కూడా మనం పొందే ప్రయత్నం క్రియలు అంటే మనకున్న పరిస్థితులను బట్టి మనకి అవన్నీ జరగని పరిస్థితుల్లో కూడా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఒకవేళ జరిగినా లేకపోతే మన క్రియలు జరిగినా వాటిని క్షమించగలిగిన లేకపోతే వాటిని నుంచి నేను తప్పించగలిగిన నీకు మంచి మార్గం చేయించగలిగిన దేవుడు ఉన్నాడు. ఎలా? నీ యొక్క నియమబద్ధ జీవితాన్ని దేవుని ఎందుకు కలిసిన జీవితాన్ని దేవుని నిలిచిన జీవితాన్ని బట్టి నీ యొక్క నిర్ణయాలు నీ యొక్క ఆలోచనలు దేవుని నిలిచి ఉన్నప్పుడు నువ్వు పొందవలసిన దానికి వెళ్ళవలసిన మార్గము చేరవలసిన గమ్యము ఈ లోకంలో అధిరోహించవలసిన ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వటానికి నీకు నీ యొక్క క్రియల వలన మరి తన యొక్క కృపతో ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ యాకోబు జీవితం మనకి సాదృశ్యంగా చెప్పబడుతుంది. తన జ్యేష్ఠుడు కాకపోయినా జ్యేష్ఠత్వ దీవెనలు పొందే రీతిగా తన యొక్క జీవితాన్ని మరల్చుకొని మరి దేవుని సన్నిధిలో ఆ పొంది అక్కడికి వెళ్ళిపోయే 20 సంవత్సరాలు కూడా ఎంతో శ్రమించి మరి తన దాసుడిగా పనిచేసిన ఆ యొక్క దీవెనలతో తిరిగి మరి అన్నను కలుసుకోవాలంటే ఏ యొక్క అన్నతో అయితే విరుద్ధముతో ద్వేషంతో ఉన్నాడో ఇద్దరు మరి చంపబడతారనే పరిస్థితుల్లో కూడా వచ్చిన సంఘటనలను మరిచి మరి అన్నని క్షమించడానికని అడగడానికి వెళుతున్న మనస్తత్వాన్ని బట్టి మనం చూస్తే యాకోబు జీవితం మనకి ఏం నేర్పుతుంది? మనం దేవుని నిలిచి ఉండాలి. మనకు కావాల్సిన విషయాలు మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మన యొక్క విషయాలు మన యొక్క క్రియలు ఇవన్నీ దేవుడు జరిపించడానికి మరి తన యొక్క ప్రణాళిక చొప్పున నడిపిస్తూ మన యొక్క యథార్థతను బట్టి నడిపిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మరి యథార్థతను ఎప్పటికప్పుడు మనం దేవుని నిలిచి ఉన్నప్పుడు జరగవలసిన కార్యాలకు దేవుడు అనేకమైన మరి సందర్భాలు సాయం చేస్తాడు. తల్లి కూడా మరి ఆ కన్నకు రావాల్సింది కుమారుడు పెద్ద కుమారుడైనా ఎందుకు చేసింది? మరి దేవుడు ముందుగానే ఆమెకు హెచ్చరించిన దాన్ని బట్టి ఆ రీతిగా చేసి మరి బిడ్డను అంత దూరం పంపించిన దేవుని దీవెని పొందడానికి దేవుని కార్యం చేయడానికి మరి తల్లిదండ్రుల యొక్క మరి ప్రేమ కూడా మనకి ఉంటుంది. కాబట్టి మనం దేవుని నిలిచి ఉండే ఆలోచన విధానము మన యొక్క జీవిత గమనము మన యొక్క భవిష్యత్తు ప్రణాళికలో ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంతగానో దేవుని యొక్క కృపతో తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాను ఏ పరిస్థితిలో ఉన్నాను దేవుని యందు నిలిచి ఉండి చేసే యొక్క క్రమములో మన అనేకమైన శోధన నుంచి బయటపడుతూ అనేకమైన విషయాలు జయం పొందుతూ మన యొక్క నీతిమత్వాన్ని బట్టి దేవుని ప్రేమకు పాత్రమై మరి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ప్రత్యేక జనాంగంగా ఏర్పాటు చేసే గొప్ప మరి స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా మన యొక్క గమ్యాన్ని దేవుని నిలిచి ఉన్నప్పుడు మన కార్యాలు క్రమముగా దేవునిలో నిలబడి దేవుని కృపకు పాత్రలుగా ముందు జరుగుతాయి. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలను కోరుతున్నాం. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి.
నీ వాక్యం ద్వారా మాకు అనేక విషయాలు మా జీవితాల్లో మేము ఏదైతే నిలవగలుగుతున్నామో, ఎక్కడైతే మేము పడిపోతున్నామో తెలియచేస్తున్నావు తండ్రి. మేము శోధన పడకుండా నీ యందు నిలిచి మరింత బలపడేలాగా నీ వాక్యం మాకు ఇచ్చి బలాన్ని చేకూర్చుంది తండ్రి. వాక్యం వినప్పుడు ధ్యానించినప్పుడు తండ్రి, నువ్వు ఏ రీతిగా మరి నీ బిడ్డలను నడిపించావో, వారు నీ యందు నిలిచి ఉన్నారు, అది మాకు స్ఫూర్తిగా ఉండి మా జీవితాల్లో నీ యందు నిలిచి ఉన్నప్పుడు మా యొక్క ఆలోచన, తలంపులు, క్రియలు యథార్థమైనప్పుడు అనేకమైన గొప్ప సంఘటనలు మా జీవితాల్లో నువ్వు చూపిస్తావు. నీ యొక్క కృప, ప్రేమ మా పట్ల చూపిస్తావు. నేను బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తామనే విశ్వాసాన్ని బలపరచమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేదయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంత నీ